ఇప్పుడు మోక్షం స్నానం చేసేసింది. మోక్షం రెడీ చేస్తూ మీకొక విషయం చెప్తాను వినండి. నిన్న మా ఎదురింట్లో ఉన్న అన్న డ్యూటీ నుంచి వస్తూ థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చి అదే వాళ్ళ ఇల్లు అనుకుని ఆ ఇంట్లోకెళ్ళిపోయాడంట. డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడంట. కొంచెం కొత్తగా కనిపించడం వలన ఇంక వెంటనే బయటకొచ్చేసాడంట. కిచెన్‌లో అది ఇది ఉందంట. సారీ దీదీ మా ఇల్లు అనుకుని వచ్చేసాను అని చెప్పేసి ఇంక సిగ్గుపడుకుంటూ పైకొచ్చేస్తున్నాడు. నేనప్పుడు ఇంటి బయట ఉన్నాను. ఆ అన్న వచ్చి నాకు చెప్తున్నాడు చెల్లి ఇలాగ ఆళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను అని. ఆ అన్న అలా చెప్పేసరికి నాకొక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏం చేశానంటే ఇంటికి తాళం వేసుకుని బయటికెళ్ళాను. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చి అక్కడ తాళం తీసేస్తున్నాను. ఎంత ట్రై చేసినా తాళం ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో మా ఇంటి ఎదురుగా వేరే వాళ్ళు ఉండేవారనమాట. ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తూ ఏం చెల్లి ఇక్కడ ఉండిపోయాము అని చెప్పి అంటున్నారు. ఇంకేంటి ఇది థర్డ్ ఫ్లోరా అని చెప్పి అప్పుడు తెలిసి ఇంకా నాకు చాలా సిగ్గు అనిపించి ఇంకా పైకి వచ్చేసాను. లక్కీగా అప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఎవరు లేరు. ఆ నెక్స్ట్ డే నాకు చెప్పిన ఏం చేశాడంటే థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చి థర్డ్ ఫ్లోర్ లో బెల్ కొట్టేస్తున్నాడు. ఎంతకి ఎవరు ఓపెన్ చేయకపోయేసరికి వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు డోర్ ఓపెన్ చేయవేంటి అంటే నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి అది చెప్తే అప్పుడు డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంకేంటి లాక్ వేసి ఉంది. ఇలాంటి స్టోరీలు మీకు ఎప్పుడైనా జరిగాయా? జరిగితే కామెంట్ చేసి చెప్పండి.